హరే కృష్ణ, వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ బై రేఖ. ఈరోజు మనం ఫోటోషూట్ అయితే ఉంది. లోకల్ ప్లేసెస్ రండి ఎక్స్ప్లోర్ అవుదాం. టైం అయితే ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయింది. సన్ రైజ్ టైంకి అయితే మనం లొకేషన్ చేరుకోవాలి. క్లయింట్ అయితే 6:30కి వచ్చారు. వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాం. మేకప్ అయితే ఫినిష్ చేసేసాను. తనకి జ్యువెలరీ అయితే వేస్తున్నాను. ఫస్ట్ మేకప్ ట్రెడిషనల్ ఉండటంతో తను శారీ వేర్ చేశారు. శారీ మ్యాచ్ అయ్యేలా హెయిర్ స్టైల్ అయితే చేసుకున్నాము. ప్రీ వెడ్డింగ్ షూట్కి అయితే సింపుల్ మేకప్ అయితే చాలా బాగా సూట్ అవుతుంది. ఫస్ట్ శారీ డ్రాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత హెయిర్ స్టైల్ వేసుకొని నెక్స్ట్ స్టెప్ అయితే మేకప్ అయితే చేసుకున్నాము. షూట్ మొత్తం అవుట్డోర్ ఉండటం వల్ల తనకైతే స్వెట్ ప్రూఫ్ అయితే చేశాను. మేకప్ అయితే ఐ మేకప్ అయితే సింపుల్ ఐ మేకప్పే చేసుకున్నాము. లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మేమైతే లొకేషన్కి రీచ్ కావడానికైతే బయలుదేరిపోయాము. మనకి లొకేషన్ అయితే చింతామణి నుంచి 20 minutes టైం పడుతుంది రీచ్ అవ్వడానికి. ఇది వచ్చి కైవారం తాత అమరనారాయణ గవి. ఇది చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఎక్కువ ఫోటోషూట్స్ అయితే జరిగాయి. నేను ఇది సెకండ్ టైం ఇక్కడ ఫోటోషూట్కి వెళ్ళడం. మనమైతే చాలా దగ్గరలోకి వచ్చేసాము. టెంపుల్ మొత్తం వైట్ పెయింటింగ్తోనే ఉంటుంది. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉండింది. మొత్తం కొండ ప్రదేశం మధ్యలో ఈ టెంపుల్ అయితే లొకేటెడ్ అయ్యింది. చూడ్డానికి అయితే చాలా బాగుండింది. ఇక్కడ విష్ణు ఆలయం అయితే ఉన్నింది. దానిని కూల్చేసి కొత్తగా రీకన్స్ట్రక్షన్ అయితే మొదలుపెట్టారు. బ్రైడ్కి అయితే సెకండ్ లుక్ అయితే చేయాల్సి ఉంది. ఇక్కడ ఏవి రూమ్స్ అయితే అవైలబిలిటీ లేదు. ఇక్కడ ఒక షాప్ ఆంటీని అయితే రిక్వెస్ట్ చేసుకొని మేము కాసేపు మేకప్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి సెకండ్ లొకేషన్ చేరడానికైతే 15 minutes టైం అయితే పడుతుంది. ప్లేస్ నేమ్ వచ్చేసి కైలాసగిరి అంబాజీ దుర్గా. ఈ ప్లేస్ అయితే ఫోటోగ్రఫీకి అయితే చాలా బాగుంటుంది. చాలా ఫోటోజెనిక్గా ఉంటుంది. ఇక్కడ ఫొటోస్ అయితే చాలా సూపర్గా వస్తాయి. మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఇక్కడ ఫోటోగ్రఫీ మాత్రం ఫినిష్ చేసుకోవచ్చు. చాలామంది ఈ ప్లేస్కి అయితే ట్రెక్కింగ్ కూడా వస్తూ ఉంటారు. ఈ రోడ్డు పక్కన ఇరువైపులా చెట్లు ఉండటంతో వాకింగ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఎయిర్ కూడా ప్యూరిఫై అయ్యి చాలా ఫ్రెష్ ఎయిర్ని అయితే ఆస్వాదించవచ్చు. నాకైతే ఈ ప్లేస్లో అయితే ఒక్క సెకండ్ ఆగి ఈ వ్యూని అయితే ఎంజాయ్ చేయాలనిపించింది. మనకి ఇంత దగ్గరలో ఇంత మంచి ప్లేస్ ఉండటం చాలా లక్కీ కదా. ఈ కొండ ప్రాంతంలో పడిన వర్షపు నీరంతా ఇక్కడే కలెక్ట్ అవుతుంది. ఈ వాటర్నే ఇక్కడ టెంపుల్లో అన్నప్రసాదంకి తాగడానికి మొత్తం యూజ్ చేస్తారు. రీసెంట్గా అయితే ఇక్కడ టూరిజం కూడా పెరిగింది. చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. లాస్ట్ 5 years కన్నా ఇక్కడ ఎక్కువ టూరిస్టులు అయితే విజిట్ చేస్తున్నారు. రోడ్ అయితే ఇక్కడ చాలా స్లిప్పరీగా ఉంది. వెహికల్స్ అయితే 2 wheelers బైకర్స్ ఎక్కువ ఉన్నారు. మనకి ఇక్కడ తాగడానికి వాటర్ బాటిల్స్ అయితే దొరుకుతాయి. ఫుడ్ అయితే దొరకదు. స్నాక్స్ కూడా దొరుకుతాయి. మనం ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళాల్సి ఉంది. పార్కింగ్ అయితే ఉంది. పార్కింగ్కి అయితే టికెట్స్ ఇస్తారు. చాలామంది వాక్ చేసుకొని కూడా ఇక్కడ నుంచి వెళ్తున్నారు.
ఓకే రెడీ ధూళ ಬಂತು నేనైతే ఇక్కడ వర్క్ ముగించుకొని రిటర్న్ బ్యాక్ అయితే అయిపోయాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. కీప్ సపోర్టింగ్ మీ టు డూ మోర్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. and subscribe my YouTube channel.